Top 50 Indian current affairs, January elections, sports victories, and futuristic advances shape the nation. అందరికీ నమస్కారం. జాన్యువరి 2026 సంవత్సరం మొదలైన మొదటి 15 రోజుల్లోనే భారతదేశం ఒక రేంజ్లో దూసుకుపోయింది. ఇంత స్పీడ్గా జరుగుతున్న ఈ మార్పులను మనం అర్థం చేసుకొని ఇది దేశ భవిష్యత్తుకు ఎలాంటి సంకేతాలిస్తుందో ఈరోజు మనం కలిసి విశ్లేషిద్దాం. అసలీ ప్రశ్నతోనే మొదలుపెడితే బావుంటుంది కదా. ఎందుకంటే మనమిప్పుడు చూడబోయేవి కేవలం జరిగిన సంఘటనల లిస్ట్ కాదు. ఇవి భారతదేశం యొక్క ఆశయాలను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న మైలురాళ్లు. సరే, ఈ మొత్తం ప్రగతినే మనం ఒక ఆర్డర్లో చూద్దాం. మన విశ్లేషణను 4 భాగాలుగా విభజించాం. ఫస్ట్, దేశంలో జరిగిన అద్భుతమైన ఆవిష్కరణలు. నెక్స్ట్, మన ఆర్థిక వ్యవస్థ బలం. ఆ తర్వాత గ్లోబల్ స్టేజ్పై ఇండియా పాత్ర. ఇక ఫైనల్గా మన కల్చర్, స్పోర్ట్స్లో సాధించిన విజయాలు. పదండి మొదలుపెట్టేద్దాం. రైట్, ఇక మన మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆవిష్కరణలు మరియు పురోగతి. సంవత్సరం స్టార్టింగ్లోనే ఎన్నో రంగాల్లో మొట్టమొదటిసారిగా సాధించిన విజయాలు చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. ఫస్ట్, జ్యుడిషియరీ వైపు చూద్దాం. కేరళలోని ఒక జిల్లా కోర్ట్ కంప్లీట్గా పేపర్లెస్ అయిపోయింది. ఇది కేవలం టెక్నాలజీ అప్గ్రేడ్ కాదు. ఆలోచించండి, దీనివల్ల కేసులు ఫాస్ట్గా పరిష్కారమవుతాయి, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ఇంకా న్యాయం అందరికీ చాలా ఈజీగా అందుబాటులోకి వస్తుంది. న్యాయం తరువాత ఆరోగ్యం. గ్రేటర్ నోయిడాలో, అది కూడా ఒక ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లినిక్ స్టార్ట్ అయింది. అంటేంటంటే అత్యాధునిక టెక్నాలజీ ఇప్పుడు నేరుగా సామాన్యుడికి అందుబాటులోకి వస్తోందన్నమాట. వ్యాధి నిర్ధారణ, చికిత్స లాంటి విషయాల్లో ఇదొక పెద్ద మార్పుకి ఆరంభం. ఇది మామూలు ట్రైన్ కాదండి. ఇది కాలుష్యరహిత భవిష్యత్తు వైపు, ఒక గ్రీన్ ఫ్యూచర్ వైపు ఇండియా వేస్తున్న ఒక మేజర్ స్టెప్. హర్యానాలో స్టార్ట్ అయిన ఈ హైడ్రోజన్ రైలు దేశవ్యాప్తంగా క్లీన్ ట్రాన్స్పోర్ట్కి ఒక మోడల్గా నిలవబోతోంది. ఇక ఎడ్యుకేషన్. ఇది కూడా ఒక హిస్టారిక్ మూవ్ అనే చెప్పాలి. ఐఐటి మద్రాస్ మొదటిసారిగా ఇతర దేశాల్లో కూడా క్యాంపస్లను ప్రారంభిస్తోంది. దీని ఇంపాక్ట్ ఏంటంటే, 1, మన ఇండియన్ ఎడ్యుకేషన్ బ్రాండ్ గ్లోబల్ అవుతోంది. 2, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇండియా ఒక మేజర్ ఎడ్యుకేషన్ హబ్గా మారుతుంది. మరి డీప్ టెక్ స్టార్టప్ పాలసీ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద పనిచేసే స్టార్టప్ కంపెనీలను ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక స్పెషల్ ప్లాన్ ఇది. ఈ విషయంలో తమిళనాడు ఒక అడుగు ముందుకేసి ఫ్యూచర్ ఇన్నోవేషన్కి బలమైన పునాది వేసింది. ఇంకా ఆగలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ బ్రెయిలీ లైబ్రరీ, సూరత్స్ ఫస్ట్ స్లమ్ ఫ్రీ సిటీ, కేరళలో ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీ, ఇంకా మన సొంతంగా తయారు చేసుకున్న మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచర్. చూశారు కదా, ఎడ్యుకేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఎన్వైరన్మెంట్, డిఫెన్స్, అసలు టచ్ చేయని ఫీల్డే లేదు. సరే, ఇన్నోవేషన్స్ చూసాం. ఇప్పుడు మన ఎకనామిక్ పవర్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. దేశ ఆర్థిక వ్యవస్థ మైలురాళ్లు, ఇంకా వాటి రియల్ వరల్డ్ ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. ఇది ఒక నంబర్, కానీ ఇది చాలా పెద్ద విషయం. జనవరి 2026లో ఇండియా జపాన్ను దాటేసి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఇది జస్ట్ ఒక ర్యాంక్ మార్పు కాదు. గ్లోబల్ స్టేజ్పై మన దేశం యొక్క పెరుగుతున్న బలానికి, ప్రభావానికి ఇది ఒక సింబల్. మన ఎకానమీ బలం కేవలం జీడీపీ నంబర్స్లోనే లేదు, మన దగ్గరున్న రిసోర్సెస్లో కూడా ఉంది. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. బియ్యం ఉత్పత్తిలో మనం వరల్డ్ నంబర్ 1, చేపల ఉత్పత్తిలో సెకండ్ ప్లేస్. ఇక ఫ్యూచర్ టెక్నాలజీకి అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ రిజర్వ్స్లో మనం 3వ స్థానంలో ఉన్నాం. ఇది మన ఇంపార్టెన్స్ని క్లియర్గా చూపిస్తోంది. మనం ఇందాక చేపల ఉత్పత్తిలో సెకండ్ ప్లేస్ అన్నాం కదా, దాని రియల్ ఇంపాక్ట్ ఏంటో ఈ నంబర్ చెప్తుంది. ఇది కేవలం ఒక నంబర్ కాదు, 74.66 లక్షల ఉద్యోగాలు ఈ ఒక్క మత్స్యరంగంలోనే క్రియేట్ అయ్యాయి. అంటే హై లెవెల్ ఎకనామిక్ డేటా అనేది ప్రజల జీవితాలపై ఎలా ప్రభావం చూపుతుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది ఒక్కచోట కేంద్రీకృతం కాలేదు, అన్ని రంగాల్లోనూ కనిపిస్తోంది. చూడండి, ఒకవైపు రాజస్థాన్ అశ్వగంధ లాంటి ట్రెడిషనల్ ప్రోడక్ట్స్కి గ్లోబల్ రికగ్నిషన్ వస్తోంది. ఇంకోవైపు రాయ్పూర్లో కొత్త ఆఫీస్తో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్కి సపోర్ట్ పెరుగుతోంది. మరోవైపు ఇండియన్ రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్తో మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపడుతోంది. ఇది సమగ్రమైన అభివృద్ధి అంటే. ఓకే, మన దేశంలో ఏం జరుగుతోందో చూసాం.
మన ఎకానమీ పవర్ ఏంటో చూశాం. ఇప్పుడు గ్లోబల్ స్టేజ్పై ఇండియా ఎలా తన ముద్ర వేస్తోందో చూద్దాం. గ్లోబల్ స్టేజ్పై ఇండియా చాలా యాక్టివ్గా ఉంది. ఒక మంచి ఎగ్జాంపుల్ జర్మనీతో జరిగిన ఈ ఒప్పందాలు. స్కిల్ డెవలప్మెంట్, సెక్యూరిటీ, క్లీన్ ఎనర్జీ. ఈ 3 కీలకమైన రంగాల్లో ఈ పార్ట్నర్షిప్ కేవలం 2 దేశాలకే కాదు, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా చాలా ఇంపార్టెంట్. మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, దానికి చీఫ్ గెస్ట్గా ఎవరొస్తున్నారు అనేది మన ఫారెన్ పాలసీకి ఒక ఇండికేటర్. 2026లో ఉర్సులా వాన్ డెర్ లేయాన్, ఆంటోనియో కోస్టా రావడం మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూపిస్తుంది. ఇక ఫ్యూచర్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఫీల్డ్లో కూడా ఇండియా లీడర్షిప్ తీసుకుంటోంది. దీనికి బెస్ట్ ప్రూఫ్ ఏంటంటే 2026 గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కి ఇండియానే హోస్ట్. అంటే ప్రపంచ దేశాలు ఇప్పుడు ఏఐ భవిష్యత్తు గురించి చర్చించడానికి మన వైపు చూస్తున్నాయన్నమాట. సో కామన్వెల్త్ కాన్ఫరెన్స్ అయినా, ఏఐ సమిట్ అయినా, ఇలాంటి పెద్ద పెద్ద గ్లోబల్ ఈవెంట్స్ని హోస్ట్ చేయడమంటే ఏంటి? గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇండియా రెడీగా ఉందని గట్టిగా చెప్పడమే. ఇక ఫైనల్గా మన దేశం యొక్క పల్స్ని పట్టుకుందాం. మన కల్చర్, కమ్యూనిటీ, స్పోర్ట్స్, ఈ రంగాల్లో ఏం జరిగిందో చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మన దేశం యొక్క వైబ్రెన్సీ అర్థమవుతుంది. ఒకవైపు 151 ఏళ్ల చరిత్ర ఉన్న ఇండియన్ మీటీరాలజికల్ డిపార్ట్మెంట్ లాంటి సంస్థలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. మరోవైపు మన యూత్ ఎనర్జీని చూపించే నేషనల్ స్కూల్ గేమ్స్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో కర్ణాటక విన్ అవ్వడం లాంటివి ఉన్నాయి. ఎక్సలెన్స్ అనేది ఒక్క ఫీల్డ్కే పరిమితం కాదు కదా. ఇక్కడ చూడండి, ఒకవైపు స్పోర్ట్స్, దీప్తి శర్మ T20I క్రికెట్లో ఇండియా తరపున హైయెస్ట్ వికెట్ టేకర్గా హిస్టరీ క్రియేట్ చేశారు. మరోవైపు ఆర్ట్స్, కర్ణాటక సంగీతంలో అత్యున్నత పురస్కారమైన సంగీత కళానిధి అవార్డును ఆర్కే శ్రీరామ్ కుమార్ గెలుచుకున్నారు. సో మనం ఇప్పటిదాకా చూసినవన్నీ కలిపితే వచ్చే ఒకే ఒక మాట ఇది: ఒక దేశం చలనంలో ఉంది. సంవత్సరాన్ని మామూలుగా కాదు, ఒక స్ప్రింట్తో మొదలుపెట్టింది. ఇది కేవలం ఆరంగం మాత్రమే. సరే, ఇప్పుడు ఈ ప్రశ్నతో మన ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి, జనవరిలో కేవలం 15 రోజుల్లోనే ఈ రేంజ్ స్పీడుంటే మరి 2026 మొత్తం ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని అద్భుతాలు చూస్తామో కదా. Subscribe my channel, Be Learning.